అన్ని అంశాలపైన దృష్టి పెట్టింది. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ రాష్ట్రానికి వచ్చారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో ఉండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో ఆజాద్ విడివిడిగా మంత్రాలు జరపనున్నారు. ఆజాద్ రాకతో సీఎం పీఠం కోసం లాబియింగ్ మొదలైంది. ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అటు ఇప్పటికే కొందరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ ప్రాంతం నుంచి గీతారెడ్డి వంటి వారి పేర్లు ముందున్నాయి. అటు రోసయ్యను సీఎం పీఠం నుంచి తప్పించినప్పుడు వినిపించిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు కూడా రేసులో ఉన్నట్టు సమాచారం. మరోవైపు కేసీఆర్ పేరు కూడా తెరపైకి వస్తుంది. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు అంగీకరిస్తే ఆయన్ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలను కొట్టివేయలేమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే కేసీఆర్ ఇక ప్రత్యేక తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టాల్సి రావచ్చు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్ కు సీఎం పదవి ఆఫర్ చేయవచ్చని తెలుస్తుంది.